హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు జీకే గురుజీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనలో ఎవరికైనా స్పోర్ట్స్ ఆడాలని ఒక ఇంట్రెస్ట్ కలిగిందనుకోండి, మనం జనరల్గా ఏం చేస్తాం? ఒక కోచ్ని ఎదుగుతాం. కోచ్ని ఎతికే ముందు మనం ఫిట్గా ఉన్నాం లేదా అని కూడా చూసుకోవాలన్నమాట. ఇఫ్ ఐఎమ్ ఫిట్ ఫర్ దిస్ గేమ్ ఆర్ నాట్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ వీ హ్యావ్ టు అనలైజ్ దట్ అండ్ విచ్ స్పోర్ట్ ఈజ్ గుడ్ ఫర్ అస్, దట్ షుడ్ ఆల్సో వీ హ్యావ్ టు అనలైజ్. మనకి ఆడాలనే ఇంటెన్షన్ కలగానే మనం కరెక్ట్గా ఉన్నామా లేదా మనలో మనకి పరీక్షించుకొని మనం ఏ స్పోర్ట్స్ ఫిట్ అవుతామో అందులోకి వెళ్ళి ఒక కోచ్ని కలాలి. ఎవరిని కలాలి? కోచ్ని కలాలి. కోచ్ కలిసిన తర్వాత కోచ్ ఏమంచో మనకు నేర్పిస్తారనమాట. ఈ టెక్నిక్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి మొత్తం అంతా ప్రాసెస్ మొత్తం చెప్పి మనకి ఒక ఫిట్గా రెడీ చేయిస్తారు. తర్వాత మనకి లోకల్ మ్యాచెస్ ఆడిపిస్తారు. తర్వాత మనకి టెక్నిక్స్ గట్టా ఇంకా నేర్చుకోవాలంటే వేరే సీనియర్స్ ప్లేయర్స్ కూడా మనం చూసుకొని వాళ్ళతో ఆడతాం. తర్వాత చాలా కప్లు నేషనల్లో ఆడిన తర్వాత ఇంటర్నేషనల్కి వెళ్తాం. అక్కడ కూడా చాలా కప్లు ఆడతాం. అల్టిమేట్లీ మనం ఒక గోల్ అనేది ఒక సెట్ చేసుకుంటాం. ఓకే, ఫర్ యూ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ లైక్ విరాట్ కోహ్లీ, సచిన్ తెండూల్కర్, ఎవరైనా మనం ఇన్స్పిరేషన్ తీసుకొని ఏదో ఒక స్పోర్ట్స్ ఆడతాం. స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ ట్రోఫీస్ అండ్ కప్ సిరీస్ లో ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియోలో మనం బ్యాడ్మింటన్ కి సంబంధించిన ట్రోఫీస్ అండ్ కప్స్ గురించి డిస్కస్ చేసాం. ట్రిక్ గురించి కూడా మాట్లాడాం. ఈ వీడియోలో మనం హాకీకి సంబంధించిన ఇంపార్టెంట్ కప్స్ అండ్ ట్రాఫీస్ ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చెప్పిన ఫార్మేషన్ ప్రకారం, అంటే మనం కరెక్ట్గా ఉండాలి, వెల్గా ఉండాలి, తర్వాత కోచ్ కావాలని చెప్పిన ఒక ఫార్మేట్ చెప్పాను కదా, ఆ ఫార్మేట్లో కోరిలేషన్ విధిలో ఒక చిన్న ట్రిక్ నేను రెడీ చేశాను. మీరు స్కిప్ చేయకుండా ఒక 3 to 4 మినిట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. పీడిఎఫ్ కావాలంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ఎవరైతే ఆ ఛానల్లో జాయిన్ అవ్వలేదో టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వచ్చు. సో కప్స్ ఏంటి? హాకీ రిలేటెడ్ కప్స్ అండ్ ట్రోఫీస్ ఏంటి? ఆగా ఖాన్ కప్, ఎల్విన్ ఏషియా కప్, అజ్లాన్ షా కప్, బెంగ్టన్ కప్, భీమ్సేన్ కప్, బిఎండబ్ల్యూ ట్రోఫీ, బాంబే గోల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, క్లార్క్ ట్రోఫీ, ఛాంపియన్స్ ట్రోఫీ, క్లార్క్ ట్రోఫీ. ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ లో కూడా ఆడతారు, మీకు తెలిసి ఉంటుంది. క్లార్క్ ట్రోఫీ, ధ్యాన్ చంద్ ట్రోఫీ, ఫేమస్ హాకీ ప్లేయర్ అనమాట, ఎక్స్. ఇసాండా ఛాంపియన్స్ కప్, యూరోపియన్ నేషనల్ కప్, గుర్మీత్ ట్రోఫీ, గురునానక్ కప్, జ్ఞానవతి దేవి ట్రోఫీ, ఇలాంటివి చాలా ఉన్నాయని ఫ్రెండ్స్. టోటల్ నేను 34 లిస్ట్ తయారు చేశాను అనమాట. ప్రాబ్లం ఏంటంటే ఈ ట్రిక్ రెడీ చేయడానికి నాకేంటి అంటే ఐడియా రాలేదు. ఏం చేయాలో, ఎలా చేయాలో నాకేం అర్థం కాక ఫైనల్గా తిప్పి స్టోరీ రెడీ చేశాను. తర్వాత కోరిలేషన్ మెథడ్ అన్నాను, ఇదన్నాను, అదన్నాను. నేను చాలా 3-4 డేస్ ట్రై చేశాను. నాకేం అర్థం కాలేదు. సో చాలా టఫ్ అనమాట. సో ఫైనల్గా నేను ఒక ట్రిక్ రెడీ చేశాను. హోప్ఫుల్లీ మీకు నచ్చుతుంది అనుకుంటాను. మనం అది డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఫస్ట్ మనం ఒక హాకీ ప్లేయర్ కావాలి అంటే మనం ఏం చేయాలి? ఏదైనా స్పోర్ట్స్ ఆడాలంటే మనం వెల్గా ఉండాలి. బిఫోర్ యూ ప్లే హాకీ యూ నీడ్ టు బీ ఇన్ గుడ్ హెల్త్. మనం కరెక్ట్గా ఉండాలి, ఫిట్గా ఉండాలి. వెల్ అంటే మనం కరెక్ట్గా ఉండాలి, హెల్దీగా ఉండాలి. వెల్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? వెలింగ్టన్ కాఫీ. తర్వాత స్టార్టింగ్ అవుట్ ఎలాగ మనం స్టార్ట్ చేయాలి? ఒక కోచ్ కావాలి కదా. కోచ్ అనగానే మీకు కోచ్కి క్లార్క్కి కోరిలేట్ అనమాట. కోచ్ అనగానే మీకు క్లార్క్ గుర్తుకొస్తుంది, క్లార్క్ ట్రోఫీ అనేసి గుర్తుకొస్తుంది. తర్వాత కోచ్ ఏమి ఇస్తాడు? హార్డ్ ట్రైనింగ్ ఇస్తాడు అనమాట. హార్డ్ ట్రైనింగ్ ఎందుకు ఇస్తాడు? మనం ఛాంపియన్ అవ్వాలనేసి. ఛాంపియన్ అవ్వాలనేసి అనగానే మీకు ఛాంపియన్స్ ట్రోఫీ. క్రికెట్లో కూడా ఛాంపియన్స్ ట్రోఫీ ఉన్నది, కన్ఫ్యూజ్ కాకండి. నెక్స్ట్ ఏంటి? కంపీటింగ్ లోకలీ. కోచింగ్ ఇచ్చిన తర్వాత, హార్డ్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత లోకల్ మ్యాచెస్లో మనం పార్టిసిపేట్ చేస్తాం. లోకల్ మ్యాచెస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అంటే ఏంటంటే బెంగ్టన్ కప్, బాంబే గోల్డ్ కప్, భీమ్సేన్ ట్రోఫీ. ఈ 3 ఏమంచో లోకల్ కేటగిరీలో నేను పెట్టాను అనమాట. దీనికి లాజిక్ అంటే జస్ట్ మీకు గుర్తుకుంటుంది అనేసి. చాలా కప్స్ కదా, వెరీ టఫ్ గుర్తుపెట్టుకోవడానికి. అందుకే నేను ఒక హెడ్డింగ్ పెట్టి మీకు సీరియల్గా ఒక సిస్టమేటిక్గా అర్థం చేయించడానికి నేను ట్రై చేస్తున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ లెర్నింగ్ ఫ్రమ్ లెజెండ్స్. మన సీనియర్స్ ఉంటారు కదా, ఇప్పుడు విరాట్ కోహ్లీ లెజెండ్, వాళ్ళు ఇన్స్పిరేషన్ ఎవరు? సచిన్ తెండూల్కర్ అనమాట. సో హాకీ ఆడిన వాళ్ళందరూ ధ్యాన్ చంద్కి ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. సో వాళ్ళ దగ్గర టెక్నిక్స్, వాళ్ళ స్టైల్ కాపీ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు. సో లెర్నింగ్ ఫ్రమ్ లెజెండ్స్. లెజెండ్ ఎవరు? ధ్యాన్ చంద్ ట్రోఫీ హాకీకి సంబంధించి మీకు ఇలా గుర్తుకుంటుంది. నెక్స్ట్ స్పెషల్ టోర్నమెంట్స్ కూడా ఆడుతుంటాం. ఏంటి స్పెషల్ టోర్నమెంట్స్? ఇక్కడ స్పెషల్ టోర్నమెంట్స్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాలి. అజ్లాన్ షా కప్, మురుగప్ప గోల్డ్ కప్. అజ్లాన్ షా కప్, మురుగప్ప గోల్డ్ కప్. టెన్షన్ కావద్దు ఫ్రెండ్స్, నేను పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతే మీకు ఒకసారి మీరు చదవాలి. 1-2 టైమ్స్ చదివితేనే ఈ ట్రిక్ గుర్తుకుంటుంది ఈజీగా. సో స్పెషల్ టోర్నమెంట్స్ లో 2 కప్లు ఉన్నాయి. ఏంటంటే అజ్లాన్ షా కప్, మురుగప్ప గోల్డ్ కప్. ఓకే, నేషనల్ కాంపిటీషన్. లోకల్ అయిపోయింది కదా, స్పెషల్ టోర్నమెంట్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఏంటి? మనం నేషనల్ లెవెల్లో ఆడడానికి ట్రై చేస్తాం. మనం హాకీ ప్లేయర్ అవ్వాలనుకుంటున్నాం కదా.
సో నేషనల్ లెవెల్లో ఏంటి కంపీట్ ఇన్ నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్ ఏంటంటే నేషనల్ లెవెల్లో ఇందిరాగాంధీ గోల్డ్ కప్, నెహ్రూ కప్. ఇందిరా, నెహ్రూ నేషనల్ లెవెల్లో ఈ 2 కప్స్ ట్రోఫీస్ అవుతుంటాయి. ఇందులో పార్టిసిపేట్ చేయాలని ఇంటెన్షన్ ఉంటుంది, పార్టిసిపేట్ కూడా చేయాలి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. ఇప్పుడు నేషనల్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంటర్నేషనల్ అనమాట. ఇంటర్నేషనల్ ఏంటి? ఎల్విన్ ఏషియా కప్, ఏషియా ఇంటర్నేషనల్, యూరోపియన్ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ కప్, ఇంటర్నేషనల్. సో ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ లో ఈ 3 కప్స్ అనేసి మీకు హాకీ రిలేటెడ్ అనేసి ఈజీగా గుర్తుకుంటుంది. అందుకే నేను సెగ్మెంట్ వైజ్ నేను డివైడ్ చేశాను అనమాట, ఒక సిస్టమేటిక్ గా మీకు గుర్తుకుంటుందని. తర్వాత ఉమెన్ కాంపిటీషన్, ఎవరైనా ఉమెన్ ట్రై చేశారనుకో వాళ్ళు ఉమెన్ కాంపిటీషన్ కూడా ఆడాలి. ఒకటే ఉంది కాబట్టి మీకు ఈజీ గుర్తుకుంటుంది. ఏంటి? లేడీ రతన్ టాటా కప్ అనేసి ఉమెన్ హాకీ మీకు గుర్తుకొస్తుంది ఈజీగా. ఒకటే కప్పు జనరల్ గా గుర్తుండిపోతుంది, దానికి ఏం అవసరం లేదు ట్రిక్ గట్ట. నెక్స్ట్ హిస్టారికల్ అండ్ కల్చరల్ టోర్నమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 3. ఏంటి? గురునానక్ కప్, జ్ఞానవతి దేవి ట్రోఫీ, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ కప్. కల్చరల్ కప్స్ జనరల్లీ అంటే పార్టిసిపేట్ ఇన్ కల్చరల్ సిగ్నిఫికెంట్ టోర్నమెంట్స్. ఎక్కడైతే కల్చరల్ కి అంటే కల్చర్ కి సిగ్నిఫికెన్స్ అంటే ఇంపార్టెన్స్ ఉంటుందో వాళ్ళ దగ్గర ఆ కప్స్ కూడా మనం పార్టిసిపేట్ జనరల్గా చేస్తుంటాం. మీకు తెలిసి ఉంటుంది, మన తెండూల్కర్, యువరాజ్ సింగ్ రిటైర్ అయిన తర్వాత చాలా కప్స్ కూడా ఆడుతుంటారు, అలా చూస్తుంటారు కదా. అంటే ప్రమోట్ చేయడానికి హిస్టరీ అండ్ కల్చరల్ ప్రమోషన్ కూడా మనం ఈ కప్స్ ఆడాలి. ఏంటంటే 3 ఉన్నాయి: గురునానక్, జ్ఞానవతి దేవి ట్రోఫీ, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ కప్. నెక్స్ట్ హానరింగ్ లీడర్స్, ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళకి హానర్ చేయడానికి కొన్ని కప్స్ ఉంటాయి, వాళ్ళు కూడా మనం ఆడతాం. ఏంటంటే లాల్ బహదూర్ శాస్త్రి కప్, సంజయ్ గాంధీ ట్రోఫీ. కంపీట్ ఇన్ టోర్నమెంట్స్ నేమ్డ్ ఆఫ్టర్ లీడర్స్ సంబంధించిన కప్స్ కూడా మనం ఆడాలి. ఏంటంటే లాల్ బహదూర్ శాస్త్రి కప్, సంజయ్ గాంధీ ట్రోఫీ. నెక్స్ట్ స్పాన్సర్ అండ్ ప్రెస్టీజియస్ ట్రోఫీస్. స్పాన్సర్షిప్ లో ఉన్న కొన్ని అంటే డొనేషన్స్ ఇవ్వడానికి, ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్ కానీ వీళ్ళు కానీ అలా ఉంటే అవి కూడా జనరల్ గా స్పోర్ట్స్ ప్లే ఆడుతుంటారు కదా. సో బిఎండబ్ల్యూ ట్రోఫీ, మోదీ గోల్డ్ కప్. బిఎండబ్ల్యూ ట్రోఫీ అండ్ మోడీ గోల్డ్ కప్, ఇవి 2 ఉన్నాయన్నమాట స్పాన్సర్ అండ్ ప్రెస్టీజియస్ ట్రోఫీస్ లో 12. ఓకే. నెక్స్ట్ మిలిటరీ అండ్ రాయల్టీ. మిలిటరీకి సంబంధించిన పేర్లు ఏవి ఉన్నాయో అవి కూడా మనం సెపరేట్ గా డివైడ్ చేసాం. ఏంటంటే మిలిటరీ అండ్ రాయల్టీ కంపీట్ ఇన్ ప్రెస్టీజియస్ మిలిటరీ అండ్ రాయల్ టోర్నమెంట్స్. రంజిత్ సింగ్ గోల్డ్ కప్, మహారాజా రంజిత్ సింగ్ గోల్డ్ కప్, షిండియా గోల్డ్ కప్. 3 కప్స్ ఉన్నాయి. మిలిటరీ రాయల్టీలో ఎన్ని ఉన్నాయి? 3 కప్స్. రంజిత్ సింగ్ గోల్డ్ కప్, మహారాజా రంజిత్ సింగ్ గోల్డ్ కప్, ఇండియా గోల్డ్ కప్. ఇలాగ మీరు మిలిటరీ అండ్ రాయల్టీ అవకాశం 3 నుంచి రివిజన్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్స్ కాంపిటీషన్, ప్రైమ్ మినిస్టర్స్ గోల్డ్ కప్. ప్రైమ్ మినిస్టర్స్ కాంపిటీషన్ లో ఏదైనా కప్ పెడితే అందులో కూడా పార్టిసిపేట్ చేయాలి. ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ గోల్డ్ కప్ అని ఉంది. ఫైనల్ ప్రిపరేషన్ అంతా అయిపోయింది కదా. ప్రిపరేషన్ ఫర్ బిగ్ విన్స్, పెద్ద పెద్ద టోర్నమెంట్స్ కూడా మనం ఆడడానికి ట్రై చేయాలి. వరల్డ్ కప్స్, ఇప్పుడు T20 వరల్డ్ కప్ నడుస్తుంది కదా. సో కంటిన్యూ టు ట్రైన్ అండ్ కంపీట్ ఇన్ మోర్ టోర్నమెంట్స్. రంగస్వామి కప్, ఒబేదుల్లా గోల్డ్ కప్. 2 కప్స్ ఉన్నాయి ఫైనల్ ప్రిపరేషన్ లో. ఈ 2 మీరు ఆడి గెలాలి. ఏంటంటే రంగస్వామి కప్, ఒబేదుల్లా గోల్డ్ కప్. ఈ 2 కప్పులు గెలిస్తేనే హాకీ ప్లేయర్ అవ్వగలరు, లేదంటే కష్టం అనమాట. ఓకే. అల్టిమేట్ అచీవ్మెంట్స్, అల్టిమేట్ విక్టరీ, స్ట్రైవ్ ఫర్ ద అల్టిమేట్ రికగ్నిషన్. ఈ కప్ ఆడితేనే మీకు వరల్డ్ కప్ ఆడినట్టు అనమాట. అలాగా జస్ట్ ఫార్మాలిటీకి నేను ఇలాగ సెట్ చేశాను. సో ఆగా ఖాన్ లాస్ట్ లో ఉంది. ఫస్ట్ ఎలాగ ఉండాలి? వెల్లింగ్టన్, మన ఫిట్ లో ఉండాలి, ఫిట్ గా ఉండాలి. ఫస్ట్ ఏముంది? మన ఫిట్ ఉండాలి. లాస్ట్ ఏం ఆడాలి? ఆగా ఖాన్ కప్ ఆడాలి. ఓకే. ఈ విధంగా మీరు మాక్సిమం 30 to 40 ఈ కప్స్ అన్ని, ట్రోఫీస్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సింపుల్ లాజిక్, ఒక సెగ్మెంట్ నేను రెడీ చేశాను కాబట్టి ఈ విధంగా మీరు పీడిఎఫ్ లో ఇంకోసారి రివిజన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పుడు దాకా ప్లేలిస్ట్ లో చాలా చాలా ట్రిక్స్ ఉన్నాయి, అవి చూసి ఎంజాయ్ చేయండి.